రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని సింగరేణి సౌజన్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనసంపల్లి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, మంచి అలవాట్లు అలవడతాయన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ టోర్నమెంట్స్ మరియు సెలక్షన్స్ కు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జనకప్రసాద్ గారు, అదేవిధంగా గౌరవ ఏసీపీ గారు రమేష్ గారు, అదేవిధంగా సుధాకర్ గారు జీఎం గారు ఆర్జిత్రి, అదేవిధంగా ఎంతో పట్టుదలతో దీన్ని మరి పిల్లలకు నేను స్విమ్మింగ్ లో మరి ప్రాముఖ్యత తీసుకురావాలనే ఉద్దేశంతో మరి హెచ్జిఎఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో కనుకుంట లక్ష్మణ్ గారు దీనికి ఇంకా ప్రధాన భూమికగా నిలిచి మరి నేను ఎంత శ్రమపడైనా స్విమ్మింగ్ లో ఒక స్థాయిలో తీసుకురావాలని తిరుగుతున్నటువంటి మా టైసన్ సీనన్న గారికి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రతి ఆటలో అందరు ముందుకు తీసుకొస్తూ ఎంతో ముందుకు మనకు జరిగేటట్టు చూస్తున్నటువంటి డివైఎస్ఓ గారు ఎవరైతే ఉన్నారో సురేష్ గారు, అదేవిధంగా ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నటువంటి వేపుల సురేందర్ గారు, అంతేకాకుండా వారికి సహకరించుకున్న శోభారాణి గారు అయితేంది, అదేవిధంగా ఆర్చరీలో మనకు గొప్ప బహుమతిని రాష్ట్రానికి ఇచ్చినటువంటి కొమరో శ్రీనివాస్ గారికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా నేను చేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో మన పెద్దపల్లి జిల్లాకు గొప్ప గుర్తింపును తీసుకొచ్చి ఈ రోజు మన జిల్లాను ఆర్చరీలో ప్రథమ స్థానం నిలిపిన ఘనత మరి శ్రీనివాస్ కే దక్కుతుంది. ఇదే విధంగా మరి ఇందులో ప్రముఖులు గొప్ప గొప్ప విషయాలు చెప్పినవని చెప్పదలుచుకోలే. నేను నా తరఫున ఇప్పుడు ఖోఖో అసోసియేషన్కి అయితేమి, లేదా వాలీబాల్ జూనియర్ సీనియర్ అసోసియేషన్, అదేవిధంగా హెచ్జిఎఫ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ అవుతా ఉన్నాను. మరి పిల్లల్ని ఏదో విధంగా ముందుకు తీసుకోవడానికి మాసంపల్లి లక్ష్మి ఫౌండేషన్ నుంచి అన్ని సహకారాలు అందిస్తున్నాము, ఇంకా అందిస్తూనే ఉంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నేను ముఖ్యంగా ఈ ఏదైతే ఆర్గనైజేషన్స్ ద్వారా నేను నేర్చుకున్నది గ్రౌండ్కు రావడం వల్ల, లేదా ఇటువంటి యాక్టివిటీలు నేను తెలుసుకున్నట్టే ప్రతి విద్యార్థికి ఏదన్నా ఒక ఆటలో ఉండే విధంగా ఒక రూల్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఏంటిది, చదువు ఏ విధంగా ఉంటుందో ఏదో ఒక ఆట, ఏదో ఒక ప్లే, అది స్విమ్మింగ్ అంటారా, బ్యాడ్మింటన్ అంటారా, షటిల్ అంటారా, క్రికెట్ అంటారా, వాలీబాల్, ఫుట్బాల్, ఎన్నో రకాల గేమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క పిల్లగానికి ఒక ఆటను కూడా ఒక పీరియడ్ గా ఇస్తూ ఆ ఆటలో ప్రావీణ్యతగా మనం ముందుకు పోవడానికి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదేమో అని నా ఆలోచన వచ్చింది. దాన్ని మీతో ఈరోజు పంచుకుంటున్నాను. ఈ పిల్లల ఆరోగ్యంతో ఈరోజు ఈ ఆటలు మరి ఏం తీసుకొస్తున్నాయి మీకు తెలుసు. ఒకటి, దుర్వ్యసనాలకు దూరం చేస్తూ ఉన్నాయి, మానసిక స్థితిగతిని సవ్యంగా ఉంచుతా ఉన్నాయి. అదేవిధంగా రానున్న కాలంలో గెలుపు ఓటములను ఛేదించుకొని ఆత్మహత్యలు నిర్మూలించడానికి కూడా ఆటలు చాలా ప్రముఖంగా పనిచేస్తాయని ఒక స్పెషల్ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. మీకు తెలిసిందే. ఎందుకంటే ఈరోజు పిల్లలు చదువులో మార్కులు రాకపోతే చాలా మంది 10th ఇంటర్మీడియట్ లో MBBS చదువుతున్నట్టు విద్యార్థులు ఆత్మహత్యలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి వాడిని అరికట్టాలంటే మన ఇండియాలో స్పోర్ట్స్ లో ఉండాలా. స్పోర్ట్స్ ఉన్నప్పుడు వారికి ఏం జరుగుతుందంటే ఒక గెలుపును ఏ విధంగా విజయ దరహాసం ఉంటుందో ఒక ఓటమి ఏ విధంగా జీర్ణించుకోవాలో తెలుస్తుంది. మరి అటువంటి సందర్భాలు ఎన్నో ఇల్లు ఆటల్లో ఉన్నాయి. కాబట్టి ఈ స్విమ్మింగ్ లో ఇంకా అద్భుతమైనటువంటి హెల్త్ యాక్టివిటీ ఉన్నది. మన ఏజ్ను మనం పెంచుకునేటువంటి మన ఇంకా సుఖశాంతులతో లేదా ఆరోగ్యంతో బతికే అవకాశం ఉన్నది. ఇటువంటి ఎన్నో ఆటలతో కూడుకున్నటువంటి వీటిని ప్రోత్సహిస్తూ మరి ఎవరైతే మన గవర్నమెంట్ తరఫున మన మంత్రి గారి శ్రీధర్ బాబు గారు ఏవైతే ఇవాళ ముఖ్యమైన సమావేశంలో రాలేకపోయారు, కానీ వద్దామని సార్ చాలా ఉండేను. ఆ సార్ సహకారంతో పెద్దపల్లి జిల్లా రాష్ట్ర స్థాయిలో నేను చేస్తున్న ముందంజలో ఉన్నదంటే కేవలం మన శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతోని సహకారాలతోనే ఈ రోజు మన పెద్దపల్లి జిల్లాలో రాష్ట్రంలో ముందు స్థాయిలో నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వాళ్ళ ఆశీస్సుతోని మన ప్రభుత్వ సహకారంతో ఎంతో మంది ప్రజాప్రతినిధుల సహకారంతో INTC ధర్మపురాన్ని మన సోదరులు ఇంకా వేరే సోదరులు వాళ్ళ సహకారంతో మన GM గారు మన సింగరేణి సహకారంతో ఈ ఆటలు ఇంకెన్నో రావాలని, ఇది మన ప్రగతి పదంలో మన రాష్ట్రాన్ని నడిపించడానికి మనమే భూమికే పెద్దపల్లి జిల్లా కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ముగిస్తున్నాను. నమస్కారం.